అన్న ఐపీఎస్ తీసుకొని కానీ రిటైర్డ్ అయ్యండి. అదే కాకుండా కేవలం 8 నెలల్లో ఈసీ మెంబర్లు అందరూ రావాలి. మా వయోవృద్ధుల సంక్షేమ సంఘం కూడా వెళ్ళేప్పుడు, అంటే ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు గుర్తు చేయాలి. ఒక ఫోటో దిగుదాం సార్ తోటి. అన్న ఐపీఎస్ తీసుకొని కానీ రిటైర్డ్ అయ్యండి. అదే కాకుండా కేవలం 8 నెలల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎమ్మెల్యేగా గెలవడం అంటే చాలా గొప్ప విషయం. అదో చిరంజీవి సినిమాలో చరిత్రలో నీకు పేజీ ఉండాలన్నట్టు ఈరోజు 8 నెలలకే ఎమ్మెల్యే అయిన ఘనత నాగరాజు గారికే దక్కింది. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న నిమ్మాని శేఖర్, రమేష్, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలు, ఆలస్యం చాలా టైం అతీతం అయిపోయింది. ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నర్సయ్య మా సోదరుడు మొత్తం చెప్పేశాడు. తర్వాత బన్నేలే సార్ కూడా 2 విషయాలు చెప్పాడు. నేను కూడా ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. అంబేద్కర్ గారు వారి కోసం ఎంత మాట్లాడినా కూడా అసలు మనకు సమయం సరిపోదు, రోజులు సరిపోవు. అసలు ఏ చర్చ, ఏ డిబేట్ పెట్టినా కూడా ఎక్కడ కూడా మనకు వారిలో ఇంకింత కూడా తప్పులు కానీ లేక శీలం అనేది శంకించరానిటువంటి వ్యక్తిత్వం గల మనిషి. కాబట్టి వారిని జీవితంలో ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నాం. ఒక హ్యుమానిటీ ఆయనలో ఒక గొప్పదనం ఏంటంటే మానవత్వం అనేది ఆయనలో పరిమళం ఉట్టిపడేది. ఎందుకంటే మానవత్వం ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ఒకానొక సందర్భంగా ఆయన బారిస్టర్ చదివి లా చేసి వచ్చినాను కాబట్టి ఒకానొక కేసు సందర్భంలో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఒక చిన్న స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ చదివి జేబులో పెట్టుకొని అతను తన వాదనలు కొనసాగించాక పోయి దీర్ఘంగా నిట్టూరుస్తూ కూర్చుంటాడు. అప్పుడు జడ్జి గారు అడుగుతారు, జడ్జి గారు అంబేద్కర్ గారు ఏంటి అలా కూర్చున్నావు అంటే అప్పుడు చెప్తాడు, ఏం లేదు సార్, మా సతీమణి మరణించింది, అందుకనే విచారంలో ఉన్నా. అంటే మరి అప్పుడే వెళ్ళొచ్చు కదా అంటే, నా ఒక్క భార్య కోసం, అంటే నా కుటుంబంలో ఒక వ్యక్తిత్వం కోసం చూసుకుంటే ఇక్కడ 10-16 కుటుంబాలు ఈరోజు జైలు పాలయ్యేది. అందుకనే నేను, అంటే ఆయనలో ఉన్న మానవత్వం, అది హ్యుమానిటీ అంటారు దాన్ని, అంత గొప్ప వ్యక్తి. ఇంకోటి, నేను ఎక్కడ వేదిక మీద వెళ్ళినా కూడా, ఎందుకంటే ఇక్కడ అంతా విజ్ఞానవంతులు ఉన్నారు, పైన వేదిక మీద కూడా విజ్ఞానవంతులు ఉన్నారు. అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఆయన ఒక్కటే చెప్పాడు, ప్రపంచంలో విజ్ఞానవంతులు కావాలంటే చదవాలి. చదువు కావాలంటే ఎక్కడైనా కూడా గుడి కడితే భిక్షగాళ్ళు తయారవుతారు, అదే నువ్వు ఒక బడి కడితే విద్యావంతులు తయారవుతారు. ప్రపంచాన్ని శాసించగల విద్యావంతులు మన భారతీయులు అవుతారు అనేది ఆయన నినాదం. అది తీసుకొని ముందుకెళ్తున్నాను. పే బ్యాక్ టు ద సొసైటీలో నేను నా యొక్క సర్వీస్లో చేరినప్పటి నుండి కూడా ఏదో ఎంతో కొంతగా నేను ముందుకు వెళ్తున్నా. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు చట్టసభల్లో వెళ్ళగలిగిన అంటే ఇందులో మీ ప్రాముఖ్యత కూడా ఉన్నదని నేను భావిస్తున్నా. ఎందుకంటే కాలనీ వాసులందరూ కూడా, విద్యావంతులందరూ కూడా నాకు ఓటేసి గెలిపించారు. సో వారందరికీ నేను సదా రుణపడి ఉంటా అని చెప్తూ ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన నర్సన్న గారికి, యాక్చువల్లీ వారిని నేను ఇన్వైట్ చేసిన అక్కడికి రమ్మని. ఈరోజు భారీ ఎత్తున జైభీమ్ అంటే ఏదో దళితులకు ఇది నమస్తే అని అనుకుంటున్నారు, లేక నినాదం అనుకుంటున్నారు. జైభీమ్ అంటే విజ్ఞానాన్ని పెంపొందించు అనే అర్థం. అది అందరికీ ప్రపంచమే గుర్తించింది వారిని. ఈరోజు ఆయన జన్మదిన పురస్కరించుకొని ప్రపంచంలో వరల్డ్ నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది. కాబట్టి అది అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, కులాలకు అతీతంగా అందరికి చేరాలనే ఉద్దేశంతో ఏదైతే నేను ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసినాను. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. రాను అందరు విద్యావంతులు కూడా జాయిన్ అవుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు సుమారుగా 2000 మంది ఈరోజు
అన్ని కులాలు మతాలు అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరు అతీతంగా. కాబట్టి వారందరినీ నేను చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు అన్నను కూడా నేను ఇన్వైట్ చేసి ఉంటుంది, కానీ అన్న గత సంవత్సరాల నుండి నేను ఇది చేస్తున్నా అన్న, నేను ఇది ఇడిచిపెట్టి రాలేను అని అన్నాడు. సో చాలా చక్కటి కార్యక్రమం ఇది కూడా. కాలనీ వాసులు అందరూ ఇలా ఐక్యతగా చేయడం. సో ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ మరొకసారి జై భీములు తెలుపుతూ ముగిస్తున్నా. జై భీములు.